నవ సమాజ నిర్మాత, యువత ఆదర్శమే ప్రపంచానికి నాంది పలికి నవ సమాజ నిర్మాణానికి పునాది పెట్టినటువంటి మహనీయుడు, గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద గారి 161వ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా విచ్చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గొప్ప కార్యక్రమానికి నన్ను మొట్టమొదటిగా ఆహ్వానించినటువంటి కేమ్లైట్, ఈ ఆర్గనైజింగ్ కేమ్లైట్ వారి సంస్థకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. ఈ యొక్క కార్యక్రమం చాలా అద్భుతమైనది. ఎందుకంటే వారు అందించినటువంటి స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా యువతని మేల్కొల్పే విధంగా దశ దిశ నిర్దేశాన్ని రూపకల్పన చేసిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద గారు. వారు అందించిన స్ఫూర్తి నేడు ప్రపంచానికి ఎక్కడ చూసినా వారు ఆనాడు అందించినటువంటి నవ సమాజ నిర్మాణ స్ఫూర్తిగా వారు అందించినటువంటి ఉపన్యాసాలు ఎన్నో వేదికల ద్వారా వారు మాట్లాడడం జరిగింది. ఆ వేదికలలో కూడా సహనం అనే యొక్క మాటను కూడా వారు వాడుతూ ప్రతి వ్యక్తికి అన్ని అవడా నవ సమాజ నిర్మాణానికి మీరందరూ తోడ్పడే విధంగా కూడా రూపకల్పన చేయాలని వారు ఇచ్చినటువంటి దశ దిశ నిర్దేశం చాలా నేటికి కూడా నాంది పలుకుతూ నేటికి మరి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ రోజు 161వ జయంతి సందర్భంగా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా వారి యొక్క కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. అంటే వారు అందించినటువంటి స్ఫూర్తి నేటికి నిదర్శనం. కాబట్టి వారు అందించినటువంటి ఆశయాలకు అనుగుణంగా సమాజంలో కూడా మార్పు మరింతగా వృద్ధిని సాధించాలని, అదేవిధంగా వారు ఆశించిన ఆశయాలు కూడా మనమందరం కూడా ప్రతి వారికి తెలిసే విధంగా కూడా మనం చేపట్టాలన్న ఆలోచన కూడా మనందరం కూడా ముందుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి కేమ్లైట్ సంస్థ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి జయంతి సందర్భంగా మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నటువంటి కేమ్లైట్ సంస్థ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.